मे तु मनस्यमानो सुमनस्यमानो मे तु मनस्यमानो सुमनस्यमानो दिवि दिवि सुमनस्यमानो सुमनस्यमानो दिवि सुमनस्यमाना विधि सुमनस्यमानो दिवि देवा देवा दिवि दिवि देवाः देवा वसवो वसवो देवा देवा वसवः वसवो दीर्घं दीर्घं वसवो वसवो दीर्घं दीर्घमायुरायुर्दीर्घं दीर्घमायुः आयुरित्यायुः आस्ते तथा तवनस्यामादास्ते उत्तरान्देव यज्ञामादास्ते भुजोः विस्करणमादास्ते दिव्यन्धामादास्ते शुम्भ्रियमादास्ते यदनेन हविजादास्ते तस्यात्तदृध्य तदस्मै देवाराधन्त तदग्निर्देवो देवेभ्यो वनदे वयमग्निर्मानुजाः उभेदनो द्यावा पृथिवी अगुंहतस्मादा नमो देवेभ्यः शतमानं भवति शतायुः पुरुषश्चरेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सर దీర్ఘమాయుః. నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు వేప. నేను బీహెచ్ఎల్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను ఎగ్జిక్యూటివ్గా. మేము వరంగల్ వచ్చాం. ముఖ్యంగా వరంగల్ రావడానికి కారణం మాకు మెయిన్ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనేటువంటి విపరీతమైన కోరిక. సో ఆ సందర్భంలో జై స్వరాజ్య టీవీ వాళ్ళు మమ్మల్ని ఫ్యామిలీతో వచ్చాం. మమ్మల్ని వాళ్ళు కలవడం జరిగి అమ్మవారి గురించి ఒక 2 మాటలు విన్నవించుకునే అవకాశం ఇచ్చారు నాకు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆవిడ త్రిశక్తి రూపిణి భద్రకాళి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఆ 3 కలిగిన రూపం. చాలా పవర్ఫుల్ దేవత. మేము ప్రతిసారి వరంగల్ వచ్చినప్పుడల్లా అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళాం. ఈ యొక్క అవకాశాన్ని మాకు కలిగించిన స్వరాజ్య టీవీ వాళ్ళకి ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేను సర్వదా కృతజ్ఞుడిని. అలాగే వారి టీవీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ చాలా వృద్ధిలోకి రావాలని ఒక వయసులో పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను. సెలవు. శుభం.